అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీకి మరిన్ని కష్టాలు ముందుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. త్వరలో సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తున్నది. ఎప్పటినుంచో సదరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పేసి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోందని చెప్పేసి కారణంతో ఇంతకాలం మౌనంగా ఉండిపోయారని చెప్పి తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్‌లో రిజల్ట్ తర్వాత గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక బీఆర్ఎస్ మనుగడపై ఆందోళన. జూబ్లీహిల్స్ ఓటమితో రానున్న రోజుల్లో పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అనే అంశంపై బీఆర్ఎస్ నేతల్లో డిస్కషన్ జరుగుతున్నది. బై ఎలక్షన్ బాధ్యతను తీసుకున్నటువంటి కేటీఆర్ ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు కూడా పర్యవేక్షించారు. కానీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆయనపై ఫెయిల్యూర్ లీడర్‌గా ముద్రపడింది. మరోవైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ 2 ఏళ్లుగా ఫామ్ హౌస్‌కే పరిమితమైనటువంటి విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ బయటకొచ్చి రాజకీయాలు చేస్తారో లేదో అనేటువంటి అనుమానం పార్టీ లీడర్లను వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితులు బీఆర్ఎస్‌లోనే కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పేసి అనే చర్చ గులాబీ లీడర్‌లో మొదలైంది. అందుకని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి సన్నిహితులు నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జంపింగ్‌కు గ్రేటర్ ఎమ్మెల్యేలు రెడీ అయినట్టు తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే గ్రేటర్ ఎమ్మెల్యేలు మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి కారణంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్‌కు సూచించింది. ఇలాంటి సమయంలో పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందనేటువంటి భయంతో వెనక్కి తగ్గారు. జూబ్లీహిల్స్ గెలుపు నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటూ ఏఐసీసీ పెద్దలకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. టాప్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది. సాధారణ పరీక్షలో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చిన అరగంటలో వాంతులు, విరోచనాలు అవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంజెక్షన్ ఎందుకు వికటించిందనే దానిపై ఆసుపత్రి వర్గాలు పరిశీలన చేస్తున్నాయి. ఇక పిల్లలకు పాఠశాలలకు తీసుకొచ్చే తల్లిదండ్రులు నైటీలు, నిక్కర్లు వేసుకొని రావద్దని చెప్పేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నవించుకున్న వారిలో మార్పు రాకపోవడంతో నారాయణ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించారు. ఇవాళ పాఠశాల గేటుకు ప్రియమైన తల్లిదండ్రులారా నైటీలు, నిక్కర్లు వేసుకొని రావద్దు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నైటీలు, నిక్కర్లతో వచ్చే తల్లిదండ్రులను పాఠశాల లోపలికి అనుమతించబోమని చెప్పేసి పేర్కొన్నారు. చూస్తున్నాం. ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కుక్నూరుపల్లికి చెందినటువంటి నాగరాజు బైక్ పై రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నటువంటి సిద్దిపేట డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నాగరాజు తలకు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో గజ్వెల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, పాప, బాబు ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసి కలివిడిగా ఉండేటువంటి నాగరాజు రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో విషాద ఛాయలు అములుకున్నాయి మరి ఆ యొక్క గ్రామంలో. ఇక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ మీకు డైలీ టాప్ న్యూస్ హైలైట్స్.